హలో నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ పారాడాక్స్ ఆఫ్ బికమింగ్ దెమ్ అని చాలా ఇంపార్టెంట్, అందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఇంట్రికేట్ డీటెయిల్ ఇది. ఓకే, ఇంకా లోపలికి వెళుతున్నాం. మన వీడియోలు చూస్తున్నట్లయితే, వీడియోలు ఫాలో అవుతున్నట్లయితే ఒక్కొక్క అడుగు ఇంకా లోపలికి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. అందులోనూ చాలా మెల్లగా మీరు చూస్తే సేమ్గా ఉన్నాయి కదా అనిపిస్తుంది, కానీ ఒక్క అడుగు మెల్లగా లోపలికి తీసుకెళ్తున్నాను. అందులోనూ ద పారాడాక్స్ ఆఫ్ బికమింగ్ దెమ్. ఒక కష్టం వస్తే, ఒక ప్రాబ్లం వస్తే, ఆ ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయకుండా, ఆ ప్రాబ్లమ్ని మనం తట్టుకోకుండా, ఆ ప్రాబ్లమ్ని మనం ఎదిరించకుండా చాలాసార్లు ఆగిపోతూ ఉంటాం. ఏ కష్టం వచ్చినా, వాళ్ళెవరైనా మనని టార్చర్ పెడుతున్నా, ఒక మొగుడు ఒక భార్యని కానీ, ఒక భార్య ఒక భర్తని కానీ, అత్తమామలు కానీ, బాస్ కానీ, ఇంకెవరైనా కానీ మన జీవితంలోకి వచ్చి మనని టార్చర్ పెడుతుంటే, మనని ఇబ్బంది పెడుతుంటే, ఒక తెలియని సమస్య మనని బాధ పెడుతుంటే, తెలిసిన సమస్యని సాల్వ్ చేసుకోలేని నిస్సహాయత పొజిషన్లో మనం ఉంటే, ఇది మీకోసమే. గుర్తుపెట్టుకోండి, మనము వాళ్ళలాగా మారలేకపోతున్నామని బాధ. ఇది చాలా ముఖ్యం. ఒకతను చాలా కోపంగా నా దగ్గరకు వచ్చాడు. వాళ్ళ వైఫ్ని తీసుకొచ్చాడనమాట కౌన్సిలింగ్ కోసం. చాలా ఆవేశంగా ఉన్నారు ఇద్దరు. మాట్లాడుతున్నప్పుడు ఆయన తప్పంటే ఆయన తప్పు అని, ఈమె తప్పంటే ఈమె తప్పు అని ఇద్దరు గొడవ పడుతున్నారు. ఓకే, ప్రాబ్లం ఎవరిది అన్నది ఒక హయ్యర్ అథారిటీ జడ్జి చేయాలి. నీకెప్పుడు అవతల వాడే తప్పనిపిస్తుంది, వాళ్ళకెప్పుడు నువ్వే తప్పనిపిస్తుంది. ఎవ్రీవన్ ఈజ్ దేర్ ఓన్ హీరో ఇన్ దేర్ ఓన్ స్టోరీ. వాళ్ళ స్టోరీలో వాడే హీరో, నా స్టోరీలో నేనే హీరో. అలాగా ప్రతి వ్యక్తి అవతల వాడిదే తప్పు, నేను మాత్రం చాలా మంచివాడిని అనే స్టెప్పుతోనే స్టార్ట్ చేస్తారు. ఓకే, సో అందుకని మన జీవితంలో వాళ్ళలాగా మనము లేమే అని బాధపడుతూ ఉంటాం. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చి గొడవ పడుతున్నప్పుడు చాలా సింపుల్గా, మరి ఆమెతో అంత టార్చర్ అనుభవించడం ఎందుకు, వదిలేయచ్చు కదా అంటే, వదిలితే నా పరువు ఏం కావాలండి అని. పోనీ ఆమెను అడిగా, వదిలేయచ్చు కదా ఆయనతో ఎందుకు రోజు గొడవ పడతావు అంటే, అలా ఎలా వదులుతామండి మొగుడిని అని. సో ఇక్కడ ప్రాబ్లం వదిలేయమని కాదు, వాళ్ళు ఎలాగో అలాగా నాకు నచ్చినట్టుగా మారిపోవాలి అనే ఆశ ఉంది చూసారా, అది ప్రాబ్లం. ద ప్రాబ్లమ్ ఆఫ్ బికమింగ్ దెమ్. ఏ పని చెప్పినా చేయడండి, ఎంతసేపు తాగి పడుకుని ఉంటాడండి అన్నారు. అయితే మరి నువ్వు కూడా తాగు. నేను ఎందుకు తాగుతానండి, నాకు అదేనా మీరు చెప్పేది? ప్రాబ్లం ఏంటి? ఆయన తాగడం ప్రాబ్లం కాదు, నువ్వు తాగాలని నీకు అనిపించట్లేదు. ప్రాబ్లం ఎక్కడొస్తోంది? అలాగ ఆయన బిహేవ్ చేయకుండా నీకు నచ్చినట్టుగా బిహేవ్ చేస్తే ప్రాబ్లం లేదు కదా. ఎంతోమంది సృష్టి మొత్తంలో ఎంతోమంది తాగుతారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ప్రాబ్లము తాగుడు దగ్గర లేదు, ప్రాబ్లము వాళ్ళు పని చెయ్యకపోవడం దగ్గర లేదు. ప్రాబ్లము వాళ్ళు నీకు నచ్చినట్టుగా బిహేవ్ చెయ్యకపోతే ఉంది. ద పారాడాక్స్ ఆఫ్ బికమింగ్ దెమ్ ఏంటంటే, తెలియకుండానే మీరు స్లోగా వాళ్ళలాగా మారిపోతూ ఉంటారు. ఎలా అవుతుంది ఇది? వాళ్ళు రోజు ఇలా చేస్తాడు, ఇలా చేస్తాడు, ఇలాగే బిహేవ్ చేస్తాడు, నా మీద ఎప్పుడు అరుస్తుంటాడు, ఎప్పుడు అరుస్తుంటాడు. సింపుల్, ఒక్క నిమిషం ఆగి, తాగేసి వస్తున్నాడా, ఈసారి పోలీస్ కంప్లైంట్ ఇవ్వు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే నా కుటుంబం పరువు పోతుంది కదండి. కంప్లైంటు చేయలేవు, వదిలి పెట్టలేవు, కోపంగా అడగలేవు, ఫైట్ చేయలేవు, మాట్లాడను లేవు, కన్విన్సు చేయలేవు. ఏదీ చేతగాకుండా ఎవరో ఒకళ్ళు వచ్చి సాల్వ్ చేసేయాలి అంటే ఎలా కుదురుతుంది కదా. ఏ సమస్యనైనా సాల్వ్ చేసుకోవాలి అంటే గుండె ధైర్యం కావాలి. నెంబర్ 1, మీ పిరికితనాన్ని పక్క వాళ్ళ మీద తోసేయకూడదు. నెంబర్ 1, ఏ సమస్య వచ్చినా సరే, ఆఫీస్లో బాస్ తిడుతున్నాడు, టార్చర్ అండి, స్ట్రెస్ పెడుతున్నారండి, స్ట్రెస్ పెట్టాడా, వదిలే చూద్దాం జాబ్, జీతం కావాలి కదా, వదలలేం. పోనీ బాస్తో డైరెక్ట్గా మాట్లాడాలంటే నాకు ధైర్యం సరిపోవట్లేదు. నీ పిరికితనానికి
నీ బాస్ని ఎందుకు లింక్ పెడతావు కదా? ఇక్కడ కాకపోతే ఇంకోటి తగులుతాడు నీకు, ఈ జాబ్ కాకపోతే ఇంకో జాబ్లో తగులుతాడు. ముందు నువ్వు గట్టిగా నించోవడం నేర్చుకుంటే ఆటోమేటిక్గా బాసులు, భార్యలు, భర్తలు, అందరూ, సొసైటీ అందరూ సెట్ అవుతారు. నువ్వు భయపడ్డావా, నువ్వు ఓడిపోతావు. ఓడిపోయిన దాన్ని కవరప్ చేసుకోవడానికి న్యాయము, ధర్మము, మంచి, చెడు అని మాట్లాడతాం కదా. గట్టిగా నించుంటే అన్ని ప్రాబ్లమ్స్ అవే సాల్వ్ అవుతాయి. బట్ మనకున్న ప్రాబ్లం ఏంటంటే వీ వాంట్ టు బికమ్ దెమ్. వాళ్ళు మారి నీకు హెల్ప్ చేయాలి, వాళ్ళు తాగుడు మానేసి నీ బతుకు బాగు చేసేయాలి, వాళ్ళు చెడ్డగా నుంచి మంచివాళ్ళుగా మారిపోయి నీ బతుకు బాగు చేశారు. ఎలా చేస్తారు, ఎందుకు చేస్తారు, వాళ్ళకేం పని కదా. ఏదైనా సరే ఇలాగే చూడండి. కనీసం ఫ్యామిలీని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ లేదా? లేదు. ఆయన చూసుకోడు, నువ్వేం చేయగలవు? ఏం చేయగలవు? అక్కడే నీ లైఫ్ ఉంది. నీ లైఫ్ అంతా దాని మీదే రొటేట్ అవుతుంది. నువ్వు ఏం చెయ్యగలవు అన్న దగ్గర సెంటిమెంట్స్ అడ్డు లేకుండా, ఫీలింగ్స్ అడ్డు రాకుండా, ఎమోషన్స్ అడ్డు రాకుండా అవన్నీ తీసి పక్కన పెట్టి ధైర్యంగా అడుగు ముందుకై. అన్నీ మారుతాయి, అన్నీ తిరుగుతాయి నీ సైడ్కి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం ధైర్యంగా అడుగు ముందుకు వెయ్యము. వాళ్ళు ఏదో చేస్తే బాగుంటుంది, ఏదో చేస్తే బాగుంటుందని ఒక భయస్థుడిగా, ఒక ఓడిపోయేవాడిలాగా, కవర్డ్గా, పిరికివాడిగా బ్రతుకుతూ ఉంటాము. పిరికివాడల్లా బ్రతుకుతూ ఉంటాము. అందుకని ఏ సమస్య అయినా కానీ చల్ చూసుకుందాం, ఏం కాదు పద అని చెప్పి గట్టిగా మాట్లాడండి. ఏమీ కాదు తెలుసా, మీకు మాట్లాడాలని ఉండదు, ఏదో కారణాలు చెప్తారు, అక్కడేదో తీసుకొస్తారు, ఇక్కడేదో తీసుకొస్తారు, దానివల్ల ఓడిపోతుంటారు. మహా అయితే ఏమవుతుంది, ఓడిపోతాం. అది ఆల్రెడీ ఫిక్స్ కదా, ఓడిపోతూనే ఉన్నాంగా 10 ఏళ్ళ నుంచి. సో ఈసారి నుంచి ఓడిపోను, మాట్లాడతాను అని ముందుకెళ్ళండి, మీరు గెలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి అవతల వాడిని ఇష్టపడలేకపోతున్నారు. ఒక ఆయన మంచిగా రాగానే టీవీ చూస్తాడు, పిల్లల్ని పట్టించుకోడు. ఈవిడ పాపం కష్టపడి పిల్లలందరూ చదువు చెప్తుంది, ఆయన మాత్రం ఏ బాధ్యత లేకుండా సినిమా చూస్తుంటాడు. నువ్వు కూడా చూడు సినిమా, వదిలే పిల్లల్ని కాసేపు. పిల్లల్ని నేను వదిలేసి ఆయన వదిలేస్తే ఏమైపోతారు? సేమ్ ఫీలింగ్ ఆయనకు కూడా రావాలి కదా, ఏమైపోతాడు అని. ఆయన హాయిగానే ఉన్నాడుగా, ఏమైపోతాడు అనే టెన్షన్ లేకుండా కదా. సో ప్రాబ్లం ఏంటంటే అలా పట్టుకుని మీరు లాగినా పిల్లల భవిష్యత్తుని మీరు మార్చలేరు కదా. అందుకని మీరు చేస్తే హాయిగా ఫ్రీ మైండ్తో పిల్లలకి చేయండి. లేదా అతను ఎందుకు అలా చెయ్యట్లేదు అన్న బాధనైనా మైండ్లోంచి తీసేయండి. ఎవరో బాగుండాలి, మా మామ నన్ను కూడా బాగా చూడాలి, మా నాన్న నాకు కూడా ఆస్తి ఇచ్చుంటే బాగుండే కదా, మా ఆయన నన్ను కూడా బాగా చూసుకుని ఉంటే బాగుండే కదా అని జరగని వాటి గురించి తలుచుకుంటూ అవ్వని వాటి గురించి తలుచుకుంటూ చేసిన దాని మీద మనస్సు పెట్టలేక చాలా మదన పడిపోతూ ఉంటారు. ఇక థర్డ్ వెరీ పాయింట్, ఎందుకు ఇలాంటి సమస్య మనకు వచ్చిందో తెలియకుండా పోతుంది. కారణము కనుక్కోలేకపోతాం. ఏ సమస్యకైనా ఒక కారణం ఉంటుంది, ఒక మెయిన్ రీజన్ ఉంటుంది. ఆ రీజన్ తెలుసుకోనంతసేపు మీ ఆయన ఎందుకలా బిహేవ్ చేస్తున్నాడు, కారణము తెలియదు. మీ మీ అత్తామామలు ఎందుకు అలా చేస్తున్నారు, కారణము తెలియదు. వాళ్ళతో డైరెక్ట్గా కూర్చుని నువ్వు ఎందుకు మాట్లాడలేకపోతున్నావు, ఎందుకు సాల్వ్ చేయలేకపోతున్నావు, తెలియనన్ని రోజులు నీకు సమస్య పోదు, సమస్య సాల్వ్ కాదు. ఒక పెద్ద కంపెనీలో పనిచేసే CEO, నా ఎంప్లాయీస్ ఎందుకు నా మాట వినట్లేదండి, వాళ్ళకి ఎంత చెప్పు ఉండట్లేదు, 4 రోజులు పనిచేస్తున్నారు వెళ్ళిపోతున్నారు, నేనేం చెప్పనండి అని అడిగారు. సేమ్ ఇంతే, నీ సమస్య ఏంటో నీకు తెలియకపోతే నాలాంటి వాడు ఎవడో ఒకటి చెప్పి డబ్బులు తీసుకోవాల్సిందే కదా. అందుకని నీ సమస్యను నువ్వు కళ్ళు మూసుకుని ఆలోచిస్తే సమస్యకి సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్కి నువ్వు వెళ్ళడానికి ఏమేమో కారణాలు అడ్డు చెప్తూ అలా ఉండిపోతున్నావు. ఒక అబ్బాయి డ్రగ్ అడిక్ట్ అయ్యాడు. పేరెంట్స్ ఇద్దరు ఆ డ్రగ్ మానిపిస్తే వాడు పిచ్చిగా చేస్తాడు, ఒక రూమ్లో లాక్ వేస్తే డోరు కొడతాడు అని భయపడుతున్నారు. అవును, డోరు కొడతాడు, కొట్టని అనే ధైర్యం వాడికి లేదు. అలా ధైర్యం లేనన్ని రోజులు ఈ పిల్లవాడు వాళ్ళని ఆడిస్తూనే ఉంటాడు. అలాగే మీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఒక్క అడుగు ముందుకేయడానికి
మీరు ఎక్కడో భయపడుతూ ఉంటారు, ఆ భయాన్ని పట్టుకుని వాళ్ళు ఆడుతూ ఉంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకుని కారణము కనుక్కోవాలి, ఆ భయాన్ని వెరక్కొట్టుకొని ముందుకెళ్ళాలి. అలా బ్రేక్ చేసుకొని ముందుకెళ్తే ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుంది. తర్వాత అన్నెసెసరీ లాజిక్లు, ఐడియాలజీలు ఇలాంటివి మాట్లాడకపోవడమే నయం. ఓకే, అన్నెసరీ లాజిక్లు, ధర్మం అంటే ఇదేనా, న్యాయం అంటే ఇదేనా, పోలీస్ వ్యవస్థ ఇంతేనా, ఇలాంటి సినిమా డైలాగులు చెప్పకుండా తెలివితో ఆలోచించి ముందుకెళ్ళాలి. మనం మన మన సొసైటీలో ఎలా ఉంటుంది, నా పరువు ఏమవుతుంది, నా పేరు ఏమవుతుంది, ఇవన్నీ అన్నెసెసరీ. నీకున్న సమస్యని సాల్వ్ చేసుకోవడమే నీ పని. ఓకే, ధర్మ మార్గములో, న్యాయ మార్గంలో మీరుండొచ్చు, గెలవచ్చు అని ప్రూవ్ చేయండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అన్నెసెసరీ సాక్రిఫైజులు చేయకూడదు. ఇది ప్రతి తల్లి, తండ్రి, అత్త, మామ, కోడలు, అల్లుడు అందరికీ చెప్తున్నాను. అన్నెసెసరీ సాక్రిఫైజులు చెయ్యకండి. అన్నెసరీ త్యాగాలు చేసి నా పిల్లల భవిష్యత్తు కోసం నా ఉద్యోగం వదులుకున్నా, నా వాళ్ళ జీవితం కోసం నా ఇది వదులుకున్నా, అలా అన్నెసెసరీ త్యాగాలు చెయ్యకండి. అవసరం లేని అనవసరమైన త్యాగాలు ఎవ్వరికీ చేయకండి. ఎందుకంటే మీరు త్యాగం చేసి మీరు గొప్ప అని ఫీల్ అవుతున్నారు, కానీ ఎవ్వరికీ ఆ త్యాగాలు పట్టవు, అవసరము లేదు. ఎవడి జీవితం వాడు బ్రతుకుతాడు. మీ జీవితం మీరు బ్రతకడం నేర్చుకోండి, వెరీ ఇంపార్టెంట్. అలాగే అట్ ద సేమ్ టైం ఎవరితోనూ రూడ్గానో మిస్బిహేవ్ చేయమనో కాదు, మీ జీవితం మీరు హ్యాపీగా బ్రతకండి, మీకు కావాల్సినవి చేయండి. అందరూ మారిపోయి అంతా కరెక్ట్గా ఉండి, నా పిల్లలు గొప్ప భవిష్యత్తుకు వచ్చేసి, మా ఆయన గౌతమ్ బుద్ధుడిలా ఉండి, నేనేమో సీతాదేవిలా ఉండి, ఇంకోటి శ్రీరాములా ఉంటే అంతా బాగుంటే మీకు జీవితం అవసరం లేదు. ఏవో ఒకటి ఎక్కడో చోట సమస్య ఉంటుంది, దాన్ని తట్టుకుని నిలబడ్డమే మీ పని. ద ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ దెమ్, వాళ్ళలాగా మారిపోకుండా మీకంటూ మీకు ఒక శక్తిని తెచ్చుకుని ఇంప్రూవ్ చేయండి. దెన్ ద పారాడాక్స్ ఆఫ్ బికమింగ్ దెమ్ మీకు వర్కౌట్ అవుతుంది. అంటే వాళ్ళలా నేను మారదలుచుకోలేదు, నేను ఎలా ఉన్నానో అలా బాగున్నాను. మా ఆయన తాగుతూ పడిపోయి ఉండి ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నాడా, నేను ఈ రెస్పాన్సిబిలిటీని చేస్తూ చేస్తూ తిట్టుకోని అవసరం లేదు అనేది మీరు నేర్చుకోగలిగితే. ఆఫీస్లో బాస్ చెడ్డవాడిగా ఉన్నాడా, అయినా కూడా మీరు చేసే పని మీరు మనస్ఫూర్తిగా చెయ్యాలి. ఇది కనుక నేర్చుకుంటే యూ విల్ నాట్ బికమ్ దెమ్, యూ విల్ బికమ్ యూ, అండ్ మీరు సక్సెస్ అవుతారు. నేను చెప్పింది ఒకసారి ఆలోచించండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా మాట్లాడుకుందాం. టేక్ కేర్.